ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే విధంగా భారత్ అభివృద్ది చెందుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మారుతున్న టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతుండటం సంతోషకరమన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం జీనోమ్ వ్యాలీలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్ కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూమి పూజ చేశారు. అనంతరం రీసెర్చ్ ల్యాబ్, ప్రొడక్షన్ యూనిట్స్ ను మంత్రి సందర్శించారు. అంతకుముందు మంత్రి తుమ్మలకు ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘనస్వాగతం పలికారు. అన్ని రకాల మేళ్లు అదేవిధంగా కీళ్లు రెండు వస్తున్నాయి. మేళ్లు ఎట్లా ఉపయోగించుకోవాలి, కీళ్లు ఎట్లా తొలగించుకోవాలి, దానికి నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఏ సంస్థలోనైనా సరే ఒక కమిట్మెంట్ నాయకుడు కానీ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యవస్థ సంస్థ, అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, అది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అదే వ్యక్తులు కరెక్ట్ గా లేకపోతే ఆ వ్యవస్థలో సంస్థలో విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం, రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు, ఆ రైతు వల్ల. మనకి కరోనా సమయంలో అన్నీ ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, వ్యవస్థలు ఆగిపోయినాయి, కానీ నాగలి ట్రాక్టర్ ఆగల. అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం, మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం. దానికి దోహదపడేటటువంటి ఈ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి కీళ్లకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం. దీనివల్ల పంటలకు కానీ లేదు, వేరే రకంగా కూడా హాని లేదు, దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దల రామచంద్రారెడ్డి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకి వ్యవసాయం నేర్పి ఈనాడు 50-60 సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దీన్ని మేము సింక్రనైజ్ చేసి